పెద్దావిడ ఏ కుర్చీలో ఉందో ఏమో. తీరా పెట్టాక మా ఫ్రెండ్ వచ్చి కేకలేస్తే కనుక్కునే పెడదాం. సీతగారు, 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 నేను వచ్చేసాను. రైలు దిగగానే పరిగెత్తుకొచ్చాననిపించి తీరా ఎవరిని చూస్తే బాగుండదని రిక్షాలో వచ్చేసాను. నా ట్రైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనమే రైల్వే స్టేషన్ ఇచ్చార్జ్ అనమాట. మీకు కావాలంటే రేపు ఉద్యోగం ఏం చేస్తాను. చూడండి ఈ చేతిగారు ఎలా ఉంది. మీ నాన్నగారి అదే మా ఫ్రెండ్కి తీసుకొచ్చానండి. కాశ్మీర్లో తయారీ, చాలా మంచి రకం. కానీ మీకేం తీసుకొచ్చారో తెలుసా? నవ్వకూడదు. జగత్ జగా తాజ్మహల్. షాజహాను దీన్ని ప్రేమ చిహ్నంగా కట్టించాడు. ఈ తాతారావు కొన్నాడు. అంత డబ్బుంటే ఎవరైనా కట్టించండి. గుడ్ ఈవినింగ్ తాతారావు గారు. ఓ మోహన్ బాబు గారు, ఇది ఉన్నారండి కదా? భార్యాభర్తలు ఒక చోటగా ఉండేది. అంటే మీరు ఇది మీరు ఆమె శ్రీవారు. చూడండి తాతారావు గారు, పెళ్లి అనేది యాక్సిడెంట్ లాంటిది. కానీ మా పెళ్లి ఒక యాక్సిడెంట్ నుంచి వచ్చింది. ఎలాగంటారా? మీకు తెలుసు కదా, మనం ఏ మాటైనా మొహమాటం లేకుండా ముఖం మీద అడిగేస్తుంటాం. పెళ్లి చేసుకుంటావా లేకపోతే మేడం మీద దూకి చావమంటావా అన్నాం. జోకులుకుంది, దూకుమంది, దూకేశాను. కింగుమంది వచ్చి చూసింది, కానీ చావలేదు. పక్కింటి డాబా మీద ఎండేసిన ఉడియాల్లో చుక్కల్లో చంద్రుల్లో పడుకున్నాను. పక్కుమంది పిల్లాడిస్తుంది. ఎలా ఉంది జోకు? బాగుందండి, చాలా బాగుందండి. కంగ్రాచులేషన్ సీత గారు. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. ఇదిగో మీ ఇద్దరికి నా పెళ్లి కనుక తీసుకో. ఎక్కడండి మా ఫ్రెండ్? తాతారావు గారు, మీ ఫ్రెండ్ మనందరికి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడా? ఏమిటి ఫ్రెండ్, ఎందుకు ఇలా చేసావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నేను పారిపోతున్నానన్నా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. నేను పారిపోను ఫ్రెండ్, నేను ఎక్కడికి పారిపోను. నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు ఫ్రెండ్, నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు. ఇదిగో చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. అమ్మగారికి ఏం తీసుకురాలేదని అడుగుతావని ఇదిగో ఈ చాలా తీసుకొచ్చాను ఫ్రెండ్. తీసుకొచ్చాను. తాతారావు గారు, గారు మనం మా ఫ్రెండ్కి అమ్మగారు మట్టిగా కనిపించావు. ఇప్పుడు నాకు ఇద్దరు కనిపిస్తున్నారండి. ఇప్పుడు తెలుస్తోంది, మనసారా ఇష్టమైన వాళ్ళు మన గుండెల్లోనే ఉంటారండి. మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. అమ్మగారు ఈ కూర్చుని కూర్చుంటే మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారండి. ఎస్ ఎస్, ఆమెను వదిలి నేను దూరంగా వెళ్ళిపోనండి. నా కన్నీళ్ళు వస్తాయి ఏమిటి? నేనే చెప్పాను కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలి.